వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆడ ఢిల్లీలో సిబిఐ వద్దు అని కాంగ్రెస్ పార్టీ నేరుగా అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసు సిబిఐ చెప్తున్నారు. తెలంగాణలో మాత్రం నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు చెప్పిన మేరకు రేవంత్ రెడ్డి వాళ్ళ శిష్యుడు కాబట్టి వందల కోట్ల వేల కోట్లతో అభివృద్ధి చేసే సుమనన్నను ప్రజలు ఓడగొట్టింది. హల్చల్ ఉన్న బాల్క సుమన్ సైలెంట్ అయ్యాడు. భయపడుతున్నాడు బాల్క సుమన్ రక్తంలోనే భయం అనేది లేదు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాన్ని రగలించిన నాయకుడు ఉన్నాడు. ఎవరో మీకు తెలుసుంటుంది, బాల్క సుమన్ అన్న. నమస్తే. నమస్తే. ఏంటన్నా, ఏంది హాట్ నడుస్తుంది? మళ్ళీ ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఏంటి, ఎట్లుంది, ఏం చేస్తారు పరిస్థితి? అంటే అప్పుడే చెన్నూరు నియోజకవర్గం మంచిగా ఉండే, ఇప్పుడు 20 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆగమైపోయిందని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. సో అంటే గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు కొనసాగిన మా పరిపాలన చాలా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినాం. ఇవాళ 20 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో వాళ్ళు చెప్పిన ఒక్కటంటే ఒక్క పథకం అమలైతే లేదు, ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళు చేస్తలేరు. వాళ్ళ అధికారంలోకి రావడానికి ఆనాడు 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, SC/ST డిక్లరేషన్ అన్నారు, BC డిక్లరేషన్ అన్నారు, యూత్ డిక్లరేషన్ అన్నారు, తర్వాత రైతు డిక్లరేషన్ అన్నారు వరంగల్లో. కానీ వాళ్ళ ఏ డిక్లరేషన్ అమలైతలే, 420 హామీలు అమలైతలే, 6 గ్యారంటీలు అమలైతలే. కాబట్టి చెన్నూరు నియోజకవర్గం నుండి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఒక పైలట్ ప్రాజెక్టు అప్పుడే మంచిగా ఉండే అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి పాంప్లెట్ రూపంలో ఇస్తూ ఫిర్యాదులు ప్రజలకు, మరి వాళ్ళు ఇచ్చిన హామీల్లో తులం బంగారం వచ్చిందా, 2500 వచ్చినాయా, 4000 పెన్షన్ వస్తుందా, 4000 నిరుద్యోగ భృతి వస్తుందా, ఇట్లా అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్తోని మీకేమన్నా వాళ్ళు చెప్పింది అమలవుతుందా అని చెప్పి ఒక ఫిర్యాదు పాంప్లెట్ను తయారు చేసి వాళ్ళ నుండి ఫిర్యాదులు సేకరించి 10వ తేదీ వరకు వీటన్నిటిని కొనసాగించి 10వ తేదీ నాడు హైదరాబాద్లో అవకాశం ఇస్తే చీఫ్ సెక్రటరీ గారికి, లేదంటే ఇక్కడ మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి ఒక 30-40 వేల ఫిర్యాదులు తీసుకొని పోయి మా నియోజకవర్గ ప్రజలు ఇట్లా కోరుకుంటున్నారు, మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వం ఇది పనిచేస్తలేదని చెప్పి చెప్పేటటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. పైలట్ ప్రాజెక్ట్గా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఫస్ట్ చెన్నూరులో చేయమన్నారు, ఇక్కడ చేస్తున్నాం. ఏం సుమన్ అంటే సుమనన్న ఈ ప్రాంతంలో చాలామందికి రావడానికి బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. వందల కోట్ల వేల కోట్లతో అభివృద్ధి చేసే సుమనన్నను ప్రజలు ఓడగొట్టింది. అటువంటి సుమనన్న ఈ ప్రాంతానికి రావడానికి ఇబ్బంది పడుతున్న కోణంలో మనం ఇప్పుడు కూడా వెనకాల వందల వేల మంది ఉన్నారు. ఎటు చూసిన సెల్ఫీలు, ఫోటోలు. ఏంది అసలు, ఏం చేస్తున్నారు, ఏం మాయా, మళ్ళీ ఏంది అసలు? నేనే కొంత గెలిచిన పార్టీకి, గెలిచిన ప్రభుత్వానికి, గెలిచిన ఎమ్మెల్యే కొంత సమయం ఇవ్వాలి. వెంటనే మనం ఎదురుదాడి మొదలు పెడితే మంచిది కాదు, చూద్దాం కొన్ని రోజులని ఇటుదికి ఎక్కువ రాలే, ఓపికగా చూసినాం. సో ఇప్పుడు 20 నెలల కాలము, 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ టైంలో ఇప్పటి నుంచి ప్రభుత్వం మీద ఎందుకు తీసుకురావాలనే ఆలోచనతో ఇప్పటి నుంచి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాం. అదే గెలిచిన తెల్లారి నుంచి నియోజకవర్గానికి వచ్చి మీరు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఎందుకు చేస్తలేరు అని అంటే, అరే మీకు 10 ఏళ్ళు సమయం ఇచ్చారు, మాకు 2 ఏళ్ళన్న సమయం ఇయ్యరా అని చెప్పి మాట్లాడుతుంటారు. కాబట్టి కొంత సమయం ఇవ్వాలని ఆగినాం. ఏంటన్నా అంటే ఇప్పుడు అంతా కూడా ఒక ప్రచారం, సిబిఐ ఏంటి, ఆడ ఢిల్లీలో సిబిఐ వద్దు అని కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ మాత్రం నిన్న నేరుగా అసెంబ్లీ సాక్షిగా సిబిఐ ఈ కేసును, కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సిబిఐ చెప్తున్నారు. ఏంటి ఎట్లా చూడొచ్చు, అసలు ఏం జరుగుతుంది? మీరైతే చాలా క్లోజ్గా కాళేశ్వరం ప్రాజెక్టు ముందు నుంచి ఉన్నారు. ఆ టైంలో మీరు ఆ దగ్గరుండి పెద్ద సార్ ఏం చెప్తే అది చేసిన వ్యక్తిగా ఎట్లా ఏం చెప్తారు? అంటే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఒకవైపేమో సిబిఐ, ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ నరేంద్ర మోడీ, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థలు అంటారు. ఇంకోవైపేమో కర్ణాటకలో వాళ్ళని రానియరు సిబిఐని. గతంలో వాళ్ళు పంజాబ్లో అధికారంలో ఉన్నప్పుడు, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్నప్పుడు సిబిఐకి ఎంట్రీ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంట్రీ ఇవ్వలే. కానీ ఇవాళ తెలంగాణలో మాత్రం నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు చెప్పిన మేరకు రేవంత్ రెడ్డి వాళ్ళ శిష్యుడు కాబట్టి ఇవాళ ఈ కేసును సిబిఐకి అప్పచెప్పిండు. సో ఏంటంటే దీంట్లో ఒక పెద్ద కుట్ర, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక చిన్న కాంపోనెంట్, అనేక రకాల రిజర్వాయర్లు, బారాజులు, పంపింగ్ స్టేషన్స్, టన్నెల్స్,
వేల కిలోమీటర్ల పొడవైన నెట్వర్క్ కలిగినటువంటి కాలువలు. సో వీటన్నిటిలో మేడిగడ్డ అనేది ఒక చిన్న కాంపోనెంట్. దాంట్లో 87 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్లు కుంగినాయి. ఇప్పుడు 36 పనులలో ఒకటో రెండో పనులు అటు ఇటు అయితే సెట్ చేసుకుంటాం కదా. సో దాంట్లో ఆ 2 పిల్లర్లను రిపేర్ చేయకుండా గోదావరి నీళ్లు కిందికి పోనిచ్చి, గోదావరి కావేరి లింకు నరేంద్ర మోడీకి అవసరం, గోదావరి బనకచెర్ల లింకు చంద్రబాబు నాయుడుకి అవసరం. పాత గురువు చంద్రబాబు నాయుడు కోసం ఒక దక్షిణ, కొత్త గురువు నరేంద్ర మోడీ కోసం ఇంకో దక్షిణ. కాబట్టే కాళేశ్వరాన్ని పడవ పెట్టి ఎండబెట్టి దీని మీద సిబిఐకి కేసును అప్పగించి దీంతో తాత్సారం చేయాలి. తద్వారా ప్రజలు కాళేశ్వరం గురించే మాట్లాడుకోవాలి, సిబిఐ కేసు గురించే మాట్లాడుకోవాలి. కేసీఆర్ బదనం కావాలనేది రేవంత్ రెడ్డి కుట్ర. 6 గ్యారంటీలు అడగద్దు, డిక్లరేషన్లు అడగద్దు, 420 హామీలను అడగద్దు, రుణమాఫీ అడగద్దు, ఎరువుల కొడుతుంది దీని గురించి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడు. పంటలు కొంటలేరు, కరెంటు చక్కగా వస్తలేదు, రుణమాఫీ అందరికి కాలేదు, రైతు భరోసా 15,000 వస్తలేదు. ఇవేవి చర్చ జరగకుండా ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతో ఒకరోజు కాళేశ్వరం, ఒకరోజు ఫోన్ ట్యాపింగు, ఒకరోజు ఫార్ములా ఇంకో రోజు ఇంకో సబ్జెక్టు, ఈ రకంగా డైవర్షన్ టాక్టిక్స్తోని రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సందర్భం. అందుకనే ప్రజలకు మేము కూడా అన్ని విషయాలు వివరిస్తూ ఉన్నాం. డెఫినెట్గా గతంలో కూడా మేము చాలా ఫేస్ చేసినాం మా పార్టీ. ఇవాళ ఇటువంటివి కూడా సమస్యలు వస్తే డెఫినెట్గా ఫేస్ చేస్తాం. మైకులు బంద్ చేసి నేరుగా ప్రజా ఉద్యమ నిర్మాణాల కోసం ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాదు, కోల్బెట్ లాంటి ప్రాంతంలో మళ్ళీ ఒక రగల్ జెండా లాగా మళ్ళీ స్టార్ట్ చేయాలి. సార్ అసెంబ్లీలో ఏదన్నా డిస్టర్బ్ అయితే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలని సుమన్ దించి మళ్ళీ స్టార్ట్ చేసినని ఒక ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఏంటి అసలు దీంట్లో నిజం ఉందా? సుమన్ ఆల్రెడీ ఉద్యమకారుడు, దెబ్బలు తినడు, ఆ విషయం అన్నీ మేము చూసింది. ఇప్పుడు ఇక్కడ నేను 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ప్రభుత్వ వైపు ఉన్న ఈ ఏరియాలో, ఎంపీగా 5 సంవత్సరాల పాటు ఉన్నా. కాబట్టి ఇవాళ మా బాధ్యత ఏంది? ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం హామీలు ఇచ్చి ఏం మాట చెప్పి అధికారంలోకి వచ్చారో అవి వాళ్ళు నిలబెట్టుకునేటట్టుగా ప్రజల తరపున ఒత్తిడి చేయాలి. మీరే అంటున్నారు మీరు వస్తలేరని ప్రజలు అంటున్నారని. ఇన్ని రోజులు నేను కొంచెం గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చిన, ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన, వాళ్ళు చేస్తారేమో అని చూసినా. ఇప్పుడు వాళ్ళు చేస్తలేరు. ప్రజలేమో నువ్వు రా, నువ్వు కొట్లాడు, మా తరపున నిలబడు, మాట్లాడు. ఇవాళ నేను చెన్నూరుకు వచ్చిన, ఇప్పటిదాకా నేను చెన్నూరుకు రాలే. ఇవాళ వచ్చి ఎరువుల కొరత మీద ఈ అంశాల మీద ర్యాలీ తీస్తే మొత్తం 500 మంది రైతులు వచ్చి క్యాంప్ ఆఫీస్ ముందు కూర్చున్నారు. బాలకృష్ణ అంటే వాళ్ళకు ధైర్యం. నేను ఎవరికి చెప్పలే, ఎవరికి ఫోన్ కొట్టలే. ఇవాళ మీరు చూస్తే మొత్తం వర్షం ఉంది. వర్షంలో కూడా మా వాళ్ళు ఇంతమంది కార్యకర్తలు వచ్చారు. కేవలం నేను వస్తున్నా అనే ఒక ఆలోచనతో ఒక కార్యక్రమం తీసుకున్న సందర్భంలో పార్టిసిపేట్ చేయాలని మా కార్యకర్తలు వచ్చారు. డెఫినెట్గా ఒక పార్టీ అన్నాక ప్రభుత్వంలో ఉంటే అభివృద్ధి చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పనిచేస్తాం. అది మా బాధ్యత. సో ఇన్ని రోజులు కొంత చూసినాం మేము. 2 ఏళ్ళు సమయం ఇవ్వాలి అని చెప్పి, కొన్ని నెలల సమయం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చూసినాం. వాళ్ళు చేస్తలేరు. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే గారు ఇక్కడ వివేక్ గారు 40,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎవరికి ఉద్యోగం వచ్చింది నియోజకవర్గంలో? ఆనాడు ఎన్నికల సందర్భంలో చెప్పిండు. వాళ్లకు మంత్రి పదవి ఆయనకు వచ్చింది ఉద్యోగం, ఎంపీ ఉద్యోగం వాళ్ళ కొడుకు వచ్చింది, వాళ్ళ అన్నకు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చింది. తప్ప నియోజకవర్గంలో ఎవరికి ఉద్యోగం వచ్చింది? కరకట్టలు కట్టిస్తున్నాడు. ఎందుకు కట్టిస్తలేడు? నష్టపరిహారం 20 లక్షలు ఇప్పిస్తున్నాడు. ముంపు పొలాలకు, చేన్లకు, పత్తి చేన్లకు ఎందుకు ఇప్పిస్తలేడు? అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్నాడు, మైనింగ్ కాలేజ్ అన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నాడు, ఏమీ చేస్తలేడు. తర్వాత మేము తెచ్చిన రెవెన్యూ డివిజన్ బంద్ చేసిండు. అస్నాథ్ పారిపల్లి మండలాలు 1600 కోట్లతో సస్యశ్యామలంగా ఒక జలధారలాగా అందరికీ నీళ్ళు అందించి 2 పంటలు ఇవ్వాలి, మంచి డిజైన్ ఉండాలని మీరు ప్రణాళిక రూపొందించి దాన్ని టెండర్ ప్రాసెస్ వరకు తీసుకొచ్చిండ్రు. అయిన తర్వాత అది ఆగిపోయింది. దీని మీద ఎప్పుడన్నా మీరు సీరియస్గా ప్రజా ఉద్యమానికి రూపకల్పన చేస్తుండ్రా, లేదంటే మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అదే డెఫినెట్ నేను అదే చెప్పబోతున్నా. అంటే గతంలో మేము ఉన్నప్పుడు చెన్నూరు ఎత్తిపోతల పథకం ద్వారా 365 చెరువులను కలుపుతూ 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు 1658 కోట్లతో శాంక్షన్ అయింది, టెండర్ అయింది, పనులు మొదలైనవి. కేసీఆర్ కొబ్బరికాయ కొట్టిండు, పనులు మొదలైనవి. దాన్ని బంద్ పెట్టించిండు. 500 కోట్లతో మందమరి పక్కన పామాయిల్ ఫ్యాక్టరీ కేటీఆర్ కొబ్బరికాయ కొట్టిండు, దాన్ని బెల్లంపల్లికి వెళ్ళగొట్టిండు. ఇక్కడ 40,000 ఉద్యోగాలను ఇస్తలేడు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేవు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇస్తున్నాడు, మైనింగ్ కాలేజ్ తెస్తున్నాడు, కరకట్టలు కడతాడు, పంట నష్టపరిహారం 20 లక్షలు ఇప్పిస్తున్నాడు ముంపు ఏరియాలో. ఏది చేస్తలేడు. చేయకపోగా మేము తెచ్చిన చెన్నూరు ఎత్తిపోతల పథకం రద్దు చేసిండు, నేను తెచ్చిన చెన్నూరు రెవెన్యూ డివిజన్ బంద్ చేయించిండు, అస్నాథ్ పారిపల్లి మండలాల ఏర్పాటు బంద్ చేయించిండు, మేము తెచ్చిన బస్ డిపో బంద్ చేయించిండు, మేము తెచ్చిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు ఇక్కడ చెన్నూరు పట్టణంలో, రామకృష్ణపూర్ పట్టణం, మందమరిపురం 3 చోట్ల ఆపేసిండు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నేను తెచ్చిన ఆపేసిండు, మహిళా భవనాలు ఆపేసిండు, కొన్ని రోడ్లు తెస్తే వాటిని ఆపేసిండు. ఎస్డిఎఫ్ నిధులు నేను సీఎం దగ్గర నుంచి అప్పుడు 25 కోట్లు తెస్తే వాటిని మాడిఫై చేసి ఆయననే నిధులు తెచ్చినట్టుగా వేరే పనులు పెట్టి కొబ్బరికాయలు కొడుతున్నాడు. 100 పడకల ఆసుపత్రి పని ఆగిపోయింది. నేను కట్టిన 50 పడకల ఆసుపత్రి నడుస్తున్నది, దాంట్లో డయాలసిస్ సెంటర్ బంద్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ఏమీ చేస్తలేడు. కాబట్టి అవన్నీ చేయాలి, ఆగిపోయిన పనులు కొనసాగించాలి.
ఆయన చెప్పిన హామీలు నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం ఏం చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిందో వాటన్నిటిని నెరవేర్చాలనే ఆలోచనతోనే ఇవాళ మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. అన్న ఒక 3-4 క్వశ్చన్స్, ముఖ్యమైన క్వశ్చన్స్ ప్రజలకు తెలియాలి. మీరు చెప్తేనే ప్రజలకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో, ఏంటి అసలు పరిస్థితి ఏంటి. కొంత డిస్టర్బ్ అవుతున్నట్టు అనిపిస్తుందా ఏమన్నా? మీరు ఉద్యమకారులు క్లియర్గా చూస్తున్నారు, ముందు నుంచి దెబ్బల కాడ నుంచి పదవుల వరకు అనుభవించారు, ఇప్పుడు మళ్ళీ నిర్మాణం కోసం మీరు ముందున్నారు, కేసీఆర్ కుటుంబానికి దగ్గర ఏం జరుగుతుంది, ఏంటి డిస్టర్బెన్స్? బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చాలా బలంగా ఉంది. డెఫినెట్గా మేము కొట్లాడతాము, ప్రజల పక్షాన నిలబడతాము. ఆనాడు 14-15 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా పోరాటం చేసిన పార్టీగా, తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీగా, తెలంగాణ ప్రజల కోసం పనిచేసినాము, పోరాడినాము, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రం తెచ్చినాం. 2 టర్ములు మాకు అవకాశం వస్తే అధికార పార్టీగా ప్రజలకు సేవ చేస్తాం. ఇప్పుడు మాకు ప్రధాన ప్రతిపక్ష బాధ్యత ఇస్తే ఇప్పుడు కూడా పనిచేస్తున్నాము. ప్రజల పక్షాన పోరాడతాము, నిలబడతాము, కలబడతాము. ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చిర్రో, ఏమేమి మాటలు చెప్పి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా వాటన్నిటిని నెరవేర్చేటట్టుగా డెఫినెట్గా కాంగ్రెస్ వైఖరి నిలబెడతాం. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా 2 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 48 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. తెలంగాణకు రావాల్సిన హక్కులు, ప్రయోజనాల విషయంలో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తూ ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ కోసమే ఉన్న పార్టీగా మా పని మేము చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఇంటాక్ట్ ఉంది, బలంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో కేసీఆర్ గారు డెఫినెట్గా ముఖ్యమంత్రి అవుతారు. బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో నిన్నటి నుంచి కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నట్టు ఏమైనా అనిపించిందా? మీరు ఉద్యమకారులు, ఆ కుటుంబానికి దగ్గర ఉన్న వ్యక్తి ఏం చెప్తారు దీన్ని? ఆ విషయాల్లో నేనేం కామెంట్ చేయను. రైట్. మనం మరుసటి ఇంకో అంశానికి కూడా ఏంటన్నా ఏం చేయబోతున్నారు రానున్న రోజుల్లో? ఈ ఏదైతే ప్రజల సమస్యలకి ఏ రకమైన పోరాటం చేయబోతున్నారు? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు అవి నిజ రూపం దాల్చే విధంగా వాళ్ళు అమలు చేసే విధంగా డెఫినెట్గా ప్రతిపక్షంగా మా పని ఉంటుంది. మేము పోరాడతాం, మేము ఒత్తిడి చేసుకొస్తాం. ఆ క్రమంలో ఎలాంటి కేసులైనా ఇబ్బందులైనా డెఫినెట్గా భయపడం, ముందుకే పోతాం. గర్వాపసి కార్యక్రమం స్టార్ట్ అయిందా? ఆపరేషన్ గర్వాపసి పాత వాళ్ళందరితో బాల్క సుమన్ మళ్ళీ టచ్లో పోయింది. ఏంది అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, కనీసం మీకు దగ్గర రానియట్లేదు. మీకు టచ్లో ఉన్నారా, మీరు టచ్లో ఉన్నారా? నేను ఎవరికి టచ్లో లేను, నాకు ఎవరి టచ్లో లేరు పాతోళ్ళు. నేను ఓన్లీ ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గం మీదనే, మంచిర్యాల జిల్లా మీదనే నా ఫోకస్. ఎందుకంటే నియోజకవర్గం అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం, దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఒకవైపు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్ని సమన్వయం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయడం, ఇదే నా కర్తవ్యం, నా లక్ష్యం. ఏంటన్నా బాల్క సుమన్ ఈ మధ్యలో కొద్దిగా మీడియాకు దూరం అయ్యిండు, మీడియాకు రావట్లేదు, హల్చల్ చేయట్లేదు. హల్చల్ ఉన్న బాల్క సుమన్ సైలెంట్ అయ్యిండు, భయపడుతున్నాడా బాల్క సుమన్? ఏంటో బాల్క సుమన్ రక్తంలోనే భయం అనేది లేదు. నేను బాల్క సురేష్ కొడుకును, కేసీఆర్ శిష్యుని, సావనైనా చస్తాగానే ఇవ్వని అయ్యకు కూడా భయపడా. రైట్. ఏం చేయబోతున్నారు చివరిగా రానున్న రోజుల్లో? ఏ రకమైన కార్యాచరణ ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఏం చెప్పబోతారు ప్రజలకు? ఏంటి అంటే ఇప్పుడైతే ఒక 10 రోజుల పాటు చెన్నూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాలు కూడా పెట్టుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మా జిల్లా పార్టీ శ్రేణుల్ని మొత్తం సమాయత్తం చేయడం, ఏ రకంగా పనిచేసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి. అంటే ఇప్పుడు మేము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు క్యాడర్ మా గెలుపు కోసం ఎట్లా పనిచేసిందో, ఇవాళ మేము కూడా క్యాడర్ను ఎంపీటీసీలను చేసుకోవడం కోసం, సర్పంచ్లను చేసుకోవడం కోసం, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు చేసుకోవడం కోసం మేము కూడా కష్టపడాలి. ఆ పని కూడా మాకుంది. 2 రకాల పనులు జరుగుతుందా? ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్, ఏదో కోర్టు అది డిస్టర్బెన్స్ ఇటువంటి అంటే వాళ్ళు పెడతారా పెట్టరా అనేది సెకండరీ, కానీ మనమైతే సమాయత్తం కావాలి. ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్గా మనమైతే ప్రిపేర్ అయి ఉండాలి. సో ఆ ప్రిపరేషన్ కార్యక్రమాలు డెఫినెట్గా జిల్లాలో చేస్తాం. చివరిగా సిబిఐ అంశం మీద రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడుకు తొత్తుగా మారిండు. ఆయననే చెప్పిండు, నేను గతంలో బీజేపీలో స్కూల్ చదివినా, తెలుగుదేశంలో కాలేజ్ చదివినా, కాంగ్రెస్లో నౌకరీ చేస్తున్నా అని చెప్పిండు. సో ముగ్గురితో సంబంధాలు ఉన్నాయని ఆయననే ఒప్పుకున్నాడు, మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు చెప్పినట్టల్లా నడుస్తున్నది కథ, ఆగుతున్నది. సో నేను ఇంకో మాట కూడా గుర్తు చేస్తున్నా, ఇదే నేషనల్ హెరాల్డ్ కేసులో సిబిఐని కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలను విమర్శించారు. ఈడీ ఆఫీస్ ముందు వచ్చి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళంతా ధర్నాలు చేసిండ్రు. సో మరి అటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో వాళ్ళ జేబు సంస్థలు ఉన్నటువంటి వాటికి ఈ కేసును అప్పచెప్పడం అంటే వీళ్ళు కుమ్మక్కైనట్టే కదా అర్థం. అంటే తెలంగాణ కోసం ఒక స్పష్టమైన, శాశ్వతమైన గొంతుకగా ఉన్నటువంటి బీఆర్ఎస్ను లేకుండా చేయాలనేది వాళ్ళ కుట్ర. ఇప్పుడు తమిళనాడులో ఎట్లయితే డిఎంకే పార్టీ, వెస్ట్ బెంగాల్కి పోతే ఎట్లయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఒడిశాకు పోతే ఎట్లయితే బీజు జనతా దళ్ పార్టీ, ఉత్తరప్రదేశ్కి పోతే సమాజ్వాదీ పార్టీ, బీహార్కి పోతే
అక్కడ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ. ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల అస్తిత్వం కోసం, ఆ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం గట్టిగా నిలబడి పోరాడుతున్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో అట్లనే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం నిలబడ్డటువంటి పార్టీ. ఈ పార్టీని లేకుండా చేయాలనేది రెండు జాతీయ పార్టీల బీజేపీ కాంగ్రెస్ల కుట్ర. ఆ కుట్రలో పావు రేవంత్ రెడ్డి. దానికి తోడు సమైక్యవాదానికి అనుకూలంగా ఉండే చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని చంద్రబాబు నాయుడు గతంలో తన శిష్యుడు ఉన్న రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టి వాళ్ళు శిఖండి రాజకీయాలు చేస్తూ తెలంగాణ ఎదుగుదలను, తెలంగాణ ప్రగతిని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా ఊహించలేనటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ఇవాళ తెర వెనుకుండి ఆడిస్తున్నటువంటి ఆట ఇదంతా. ఆ ఆటలో రేవంత్ రెడ్డి పావుగా మారాడు. అయినా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో, వాళ్ళ మద్దతుతో డెఫినెట్గా ఈ కుట్రలన్నిటి ఛేదిస్తాం. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, 2009 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆనాడు మాకు 10 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. ఈ పార్టీ ఉండదు, అయిపోతుందని చెప్పారు అందరూ. కానీ ఫీనిక్స్ పక్షి లెక్క ఎగిరిపడ్డం, ఖచ్చితంగా రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంలో 2 టర్ములు అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసినాం. ఇవాళ కూడా మళ్ళీ ఫీనిక్స్ పక్షి లెక్క పైకి వస్తాం, ఎగురుతాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల శాశ్వత గొంతుకగా, తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ బలంగా నిలబడుతుంది, కలబడుతుంది. లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, కోట్లాది మంది ప్రజల అభిమానం మా పార్టీకి ఉన్నది. మళ్ళీ బ్రహ్మాండంగా ఈ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తాం. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తాం. అప్పటిదాకా మేము విశ్రమించాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు 4 మంచి పనులు చేసేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మీరు అనుకున్నట్టు భయపడడాలు, ఏదో వెనుకపోవడాలు ఉండే, కేసులైనా జైళ్ళైనా ఇబ్బందులైనా అవతలోడు చంపుతా అన్నా ఇవ్వనయ్యే కినేది లేదు, భయపడేది లేదు. ప్రజల పక్షాన బలమైన గొంతుకగా ఈ గులాబీ దండు తెలంగాణకు అండగా, తెలంగాణ ప్రజానీకం కోసం గట్టిగా నిలబడుతుంది. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం. సో అంతిమంగా నేను చెప్పేది, గతంలోనే మేము చెప్పినాం, దాచి దయ్యాల పాలు చేసినట్టు, ఈనెగాసి నక్కల పాలు చేసినట్టు తెచ్చుకున్న తెలంగాణను కనుక కాంగ్రెస్ చేతికి చెప్తే ఇది కుక్కలు చింపిన విస్తరాకవుతుంది. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందని నేనే మందమరి సభలో చెప్పిన. ఇవాళ 20 నెలల్లో అందరికీ అర్థమవుతూ ఉన్నది. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజానీకం బలపరుస్తారు. మీరు చూస్తారు, ఇప్పుడు సంవత్సరం ఉంటుంది ఇదంతా. లాస్ట్ 2 ఇయర్స్ సునామీ తుఫాన్ లెక్క ఉంటుంది. అసలు మనకి ఇట్లా మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండదు. అంత తాకిడి, అంత విలువ బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ అంశం బాలకృష్ణ బ్లడ్లోనే లేదు భయపడడం. నేను భయపడే వ్యక్తిని కాదు. నేను ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ శిష్యుని, అటు సురేష్ కొడుకునే కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న మంత్రి ముఖ్యంగా 40,000 ఉద్యోగాల అంశం ఏమైందని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు సిబిఐ అనేది ఒక పెద్ద డ్రామా. ఢిల్లీలో సిబిఐ హటావ్ అని అంటున్నారు, ఇక్కడ సిబిఐకి అప్పచెప్పాలంటున్నారు. ఇదంతా కూడా ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చాలామంది, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చాలామంది రైతులకు న్యాయం జరిగిందని బాలకృష్ణ చెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు నేను ఎక్కడా కూడా వెనక్కిపోలేదు, సమయం కోసం చూస్తున్నాను, సమయం రావాలని చూశాను. ఇటు 20 నెలల కాల వ్యవధి అయింది కాబట్టి ప్రజల్లోకి వచ్చాను. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని అటు సిఎస్ దృష్టి నుంచి కలెక్టర్ వరకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. అమలు చేయకపోతే నిరసనలు, రస్తా రోకోలు చేస్తామని చెబుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రిపై ఈగ వాలిన గులాబీ దండు ఎక్కడా ఊపోదు, ఎగిసిపడుతుంది. ఎగిసిపడే అలలాగా బాలకృష్ణ రెడీగా ఉన్నాడు. నేను ఎవరి కోసం భయపడే వ్యక్తిని కాదు, దేనికోసం ఆలోచించే వ్యక్తిని కాదు. అంతిమంగా కేసీఆర్ చెప్పిందే నేను చేస్తానని ఇటు బాలకృష్ణ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ప్రధానమైన మరికొన్ని అంశాలు కూడా చెప్పే ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఇంకో సంవత్సరం తర్వాత చూడ్డానికి కూడా ఎక్కడ ఉండదు, ఎటు చూసినా జనాలే ఉంటారని చెబుతున్న పరిస్థితి. ఇటు కవిత అంశంలో నేను ఎక్కడ మాట్లాడను, నో కామెంట్స్ అని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.